ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी పిఎంసి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటాను. మన పిఎంసి ఛానల్లో అనేక రకాలైనటువంటి శీర్షికలు మనల్ని ప్రభావితం చేస్తున్నాయి. వాటిల్లో పత్రికతో నా ప్రయాణం అనేటటువంటిది ఒకటి. ఇప్పటికే ఈ శీర్షికలో ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ పత్రిక దగ్గరికి ఎందుకు వచ్చారు, పిఎస్ఎస్ మూమెంట్లో ఎందుకు నిలబడి ఉన్నారు, పత్రిక ఇచ్చినటువంటి జ్ఞానం వాళ్ళని ఎట్లా ప్రభావితం చేస్తుంది, ఆ జ్ఞానం జీవితంలో ఆచరించడం వలన వాళ్ళు ఆరోగ్యంగా ఆనందకరమైన జీవితాలు ఏ విధంగా జీవించగలుగుతున్నారు, సరైనటువంటి ఆధ్యాత్మికత అంటే ఏమిటి, ఇట్లా అనేక విషయాలకి వాళ్ళు ప్రభావితమై అప్పటికి ఇప్పటికీ పత్రిక చూపించినటువంటి ధ్యాన జగత్తు, శాఖాహార జగత్తు, పిరమిడ్ జగత్తు లక్ష్య సాధనలో భాగస్వాములుగా వాళ్ళు పనిచేస్తున్నారు. అట్లాగే ఈరోజు మన ముందుకి మనకి గోదావరి కని పట్టణంలో మాణిక్యాంబ గారు మన ముందుకు వచ్చున్నారు. వృత్తిపరంగా ఆవిడ టీచర్గా చేస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రవృత్తి ప్రకారంగా ఆధ్యాత్మిక ఎదగాలనేటటువంటి తలంపుతో మన ముందుకు వచ్చున్నారు. కాబట్టి వారు ఏ విధంగా ఉన్నారు, ఎట్లా పత్తి గారిని కలిశారు, ఏమిటి విషయాలని కూడా వారి మాటలో మనం తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే సార్. మేడం చెప్పండి, మీరు ఎక్కడ పుట్టారు, ఎలా పెరిగారు, ఏం చదువుకున్నారు? నేను విజయవాడలో జన్మించాను. విజయవాడలో పుట్టాను. మా నాన్నగారు సంస్కృత్ టీచరు ఓకే. విజయవాడ మున్సిపల్ స్కూల్లో. ఓకే. విజయవాడలో పుట్టి అక్కడే పెరిగి డిగ్రీ వరకు చదువుకున్నాను. ఓకే. చదువుకున్న తర్వాత వివాహం అయింది. వివాహం అయ్యి ఇటు రామగుండం గోదావరికని రావాల్సి వచ్చింది. ఓకే. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాము. రామగుండం వచ్చిన తర్వాత నేను ఇక్కడ నా ఉద్యోగ ప్రయత్నాలు చేసుకుని చివరికి టీచర్గా స్థిరపడ్డాను. ఇప్పటికి 30 సంవత్సరాల నుంచి టీచర్గా పనిచేస్తున్నాను. నాది ఎంకామ్ బీఈడి సార్. ఎంకామ్ బీఈడి. అవును సార్. ఓకే. ఓకే. ఇక్కడ నాకు మా వారు ఇక్కడే బ్యాంక్లో వర్క్ చేసేవారు. ఇక్కడ టౌన్షిప్లో నాకు ఎన్టీపీసీ టౌన్షిప్లో జాబ్ వచ్చింది. అప్పటి నుంచి ఇక్కడే ఉంటూ 2009లో ధ్యానం నాకు పరిచయం అయింది. అంటే చిన్నప్పటి నుంచి మీకు ఆధ్యాత్మికత వైపు ఏమైనా ఆసక్తి ఉండటం కానీ చాలా తల్లిదండ్రుల దగ్గర నుంచి ఏమైనా ప్రభావితం అయ్యారా? మా అమ్మగారు భాగవతం 7 రోజుల్లో చేసుకోవడం, చాలా భక్తురాలు. తనకి తాను మీరాబాయి లాగా భావించుకుని ఆమె శ్రీకృష్ణుడితో చాలా చక్కగా ఉంటూ ఉండేది. మా నాన్నగారేమో కొంచెం ప్రాపంచికంగా ఉండేవారు. టీచర్ అయినా తను కూడా బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాను. మొదటి నుంచి శాకాహారంలో జన్మించాను. కొంచెం ఆ నమ్మక చమకాలు చదవడం కానీ, విష్ణు శాస్త్రం, లలితా శాస్త్రం ఇవన్నీ కూడా వినికిడితో నేర్చుకున్నాను. అందులోనే ఉంటూ వచ్చాను చాలా కాలం. వివాహం అయిన తర్వాత కూడా ఈ మా దగ్గరలో ఉన్న హనుమంతుడి గుడికి వెళ్ళి విష్ణు శాస్త్రాలు అవి చదువుతూ ఉండేదాన్ని. తర్వాత ఒకసారి ఎందుకో నాకు కార్తీక మాసం నక్తాలు చేసేదాన్ని. నక్తం అంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి రాత్రి సాయంత్రం దీపం పెట్టుకుని స్నానం చేసుకుని దీపం పెట్టుకుని అప్పుడు భోజనం వండుకొని తినడం. అలా చేస్తూ నక్తం అంటారు సార్, నక్తాలు అంటారు. అలా చేసుకుని హనుమంతుడి గుడిలో రోజు పూజ వెళ్ళి దీపం పెట్టుకున్న తర్వాత నాకు ఈ ధ్యాన పరిచయం జరిగింది సార్. చాలా ధ్యాన పరిచయం అయిన రోజు నుంచి ఈ రోజు వరకు చాలా ధ్యాన పరిచయం అవడం మా ఆడబొడుచు ద్వారా అయింది కర్నూలులో. వాళ్ళు ధ్యానంలోనే ఉన్నారు. నాకు కొంచెం ఒంట్లో బాగాలేదంటే నువ్వు ఎందుకు ధ్యానంలోకి వస్తే నీకు బాగుంటుంది అని చెప్పి మా ఆడబొడుచు పరిచయం చేశారు. కర్నూలులో ఒక డాక్టర్ చదివే ఆమె దగ్గర, గాయత్రి అనే ఆమె దగ్గర నేను మెడిటేషన్ తీసుకున్నాను. ఆవిడ ఎన్నాళ్ళ నుంచి ఉన్నారమ్మ ధ్యానంలో? ఆవిడ ఆంజనేయ శర్మ గారి, కర్నూలు ఆంజనేయ శర్మ గారి శిష్యురాలు ఆమె. వాళ్ళు ఎందుకు తటస్థించిందో నాకు ఆమె ద్వారా ధ్యానం వచ్చింది. అయితే ఇప్పుడు మీ వారు కూడా మరి ధ్యానం చేస్తారా? మా వారు చేస్తారు, నా అంత కాదు. నన్ను ఎందులోనూ కాదండ్రు. నేను క్లాసులు తీసుకున్నా, ఎటు వెళ్ళి. ఇప్పుడు మీ ఆడపడుచు ద్వారా కదా మీ పరిచయం. అవును సార్. మరి వారి ఓన్ సిస్టరే కదా, అందుకని మీకంటే మీరు వారు అడ్వాన్స్ ఉన్నారా లేదంటే? అడ్వాన్స్ లేరు. ఓకే. మొత్తానికి ధ్యానం అనే విత్తనం మీలో పడింది. అవును సార్. చెప్పండి.
ఎట్లా ఉంది, ఎట్లా కూర్చునే వాళ్ళు? నేను ఎట్లా అంటే అక్కడ ధ్యానం తీసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి రామగుండం వచ్చిన తర్వాత ఈ ధ్యానం ఎక్కడుంది అనే తపన మొదలైంది. తర్వాత మాకు ఇక్కడ మీ ఆడపడి ద్వారా ప్రాక్టీస్ అయినప్పుడు రెగ్యులర్గా చేస్తున్నాను. ఎంతసేపు చేసేవాళ్ళు? అప్పట్లో పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట, స్కూల్ నుంచి వచ్చాక అలా చేయడం మొదలు పెట్టాను. ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు ఆ గంటలో మీరు? చాలా నాకు ఒక ఆనందంగా అనిపించేది. ఇందులోనే ఉందిరా మనం నేర్చుకోవాల్సింది అనిపించేది. మా నాన్నగారి సంస్కృత బ్యాక్గ్రౌండ్తో కొద్దిగా ఉపనిషత్తులు కొంచెం పరిచయం ఉన్నాయి. అవన్నీ కూడా ఎన్ని ఉపనిషత్తుల సారమైన ఇందులోనే ఉంది అనేది నాకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత పత్రి సార్ రికార్డింగ్స్ వినడము, పత్రి సార్ మెసేజెస్ తీసుకోవడం వినడము, వీటన్నిటి ద్వారా ఈ ఉన్నదంతా ఇందులోనే ఉంది అనే స్థిరత్వం ఏర్పడింది, అభిప్రాయానికి ఏర్పడింది. పత్రిక ఎప్పుడు కలిసారు మరి ఫస్ట్ టైం? పత్రి గారు నేను 2009 డిసెంబర్లో ధ్యాన మహాయజ్ఞానికి వస్తే 2010 మార్చిలో నాకు పత్రి సార్ దర్శనమైంది. శ్రీశైలం ధ్యాన 2009 వచ్చాను సార్. అప్పటి నుంచి ఫస్ట్ సార్ని చూశారు మీరు? అవును సార్. ఎలా ఫీల్ అయ్యారు సార్ని చూడగానే మీరు? నేను సాయిబాబా, షిరిడి సాయిబాబా భక్తురాలు. నేను షిరిడి సాయిబాబా స్వరూపమే పత్రి సార్ అనిపించింది నాకు. అల్లా మాలిక్ అనడం కానీ కంప్లీట్గా నాకు సార్లో షిరిడి సాయిబాబా దర్శనం అయింది. అంటే మీ భావాలు ఆ విధంగా పెట్టుకున్నారు. పత్రిక అంటే షిరిడి బాబాయే ఇంకో రూపంలో వచ్చారు ఇక్కడికి అన్నట్టుగా. అంతే సార్. ఓకే అమ్మా. ఆ మాటల్లో మరి ఏమన్నా సార్తో పాటు కలవటం, మాట్లాడటం కానీ? కలిశాను, మాట్లాడాను. అప్పుడు నాకు మొట్టమొదటి కలయికలోనే సార్ నన్ను స్టేజ్ మీదకి పిలిచి నీకోసమే వచ్చాను అని చెప్పి నన్ను తట్టడము చాలా ఆనందం అనిపించింది. ఇంకా ఇందులోనే ఆ రోజు నుంచి నేను ఎలా అయినా సరే ధ్యాన ప్రచారం చేయాలి అని గట్టిగా నిర్ణయించుకుని అప్పటి నుంచి మేము ఎన్టీపీసీ టౌన్షిప్లో ఓపెన్ ఎయిర్ థియేటర్ అని ఒకటి ఓపెన్ హాల్ ఉంది. అక్కడ రోజు ప్రచారం చేయడం. నేను స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళంగానే వెళ్ళి అక్కడ తలుపు తీసి కుర్చీలు అవి అరేంజ్ చేసి అందరు చుట్టుపక్కల వాళ్ళకి చెప్పి, తర్వాత ఇక్కడ మాకు రామగుండంలో సత్యనారాయణ సార్ అనే ఉన్నారు. ఆయన ఆల్రెడీ ధ్యాన సెంటర్ ఓపెన్ చేశారని ఆయన కోసం ధ్యాన కేంద్రం ఏర్పాటు చేశారని ఆ ధ్యాన కేంద్రం కోసం వెతుక్కుని ఎప్పుడైతే మొదటిసారి నేను ఆ ధ్యాన కేంద్రానికి వెళ్ళానో ఎందుకో నాకు ఆ లోపల ఎవరో ఉండి ఓంకారం చేస్తున్నారా అనిపించింది. కానీ తర్వాత అర్థమైంది నాలోంచి నాకే ఓంకారం వినిపించిందని. మొట్టమొదటి ధ్యాన అనుభవం నాకు అది సార్. సత్యనారాయణ సార్ ఇంటి దగ్గర చాలా క్లాసులు నడిపించాము. తర్వాత ఎన్టీపీసీ టౌన్షిప్లో మాత్రం బోలెడ్ అన్ని క్లాసులు అరేంజ్ చేసేవాళ్ళము. తర్వాత అందరం కలిసి చాలా మంచి టీం మాది. మొత్తం ఒక 1.5 year ప్రతి ఆదివారం ఒక్క ఆదివారం కూడా మిస్ కాకుండా శాకాహార ర్యాలీలు చేశాము. శాకాహార ర్యాలీలు కంటిన్యూగా చేశాం సార్. అడిగేవాళ్ళం మరి మాంసం గట్టి తినేవాళ్ళంతా ఏంటి మీరు ఎటు చేస్తున్నారని? మాంసం అమ్మే షాప్ దగ్గరికి వెళ్ళాక ఇంకా కొంచెం గట్టిగా నినాదాలు ఇచ్చేవాళ్ళము. ఆ భయం అనిపించేది కాదు, చాలా ఆనందం అనిపించేది. 10 మందితో పాటు ఉన్నారు కాబట్టి కొట్టుకుపోయింది. ఇప్పుడు మరి పత్రిజీ ప్రతి వ్యక్తి ఎదగటానికి ఒక 3 పద్ధతులు చెప్పారు కదమ్మా. ఒకటి ధ్యానం చెప్పారు, అంటే చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అని అన్నారు. రెండో స్వాధ్యాయం అని చెప్పి అన్నారు. ఈ స్వాధ్యాయం అనేదిలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి స్వాధ్యాయం అంటే చక్కని పుస్తకాలు చదవటం, అది భగవద్గీత అవుతుందా, బైబిల్ అవుతుందా, ఏమవుతుందా అనేది కాసేపు పక్కన పెట్టి మీకున్న ఆసక్తిని బట్టి మంచి ఆధ్యాత్మిక గ్రంథాలు చదివి వాటిలో ఉన్న సారాంశాన్ని తీసుకుంటాం అనేది ఒక పద్ధతి. రెండవది ఏంటంటే స్వాధ్యాయం అన్నప్పుడు ఆత్మపరిశీలన, స్వాధ్యాయం. మనల్ని మనం అధ్యయనం చేసుకుంటాం. అంటే నేను ఏమి స్వీకరించగలుగుతున్నాను, ఎటువంటి సమాచారం నా దగ్గరికి వచ్చింది, ఏ విధంగా మాట్లాడుతున్నాను, ఎలా జీవించగలుగుతున్నాను అనేది. అందువలన సాధన అనేది ఒక పద్ధతి అయితే ఈ స్వాధ్యాయులు 2 విభాగాలు, మంచి బుక్స్ చదవటం, ఆత్మపరిశీలన చేయటం. ఈ తర్వాత కావాల్సింది సత్యం సాంగత్యం. అంటే ఈ సత్యాన్వేషణలు ఎవరైతే ఉంటారో కరెక్ట్గా మనకంటే కాస్త ముందుగా ఉన్న వాటితో సాంగత్యం చేయగలిగితే మనలో ఉన్న సందేహాలు కానీ ఇవన్నీ కూడా నివృత్తి అవ్వటం కానీ, లేదంటే చదివిన పుస్తకాల మీద మనం డిస్కస్ చేసినప్పుడు ఆ స్పష్టమైనటువంటి అవగాహన రావటం ఇవన్నీ జరుగుతుంటాయి. మరి అట్లా మరి మీరు అదే టీచర్గా ఉన్నారు కదా, మరి బుక్స్ మీద మీ ఆసక్తి ఏమిటి? ఆధ్యాత్మిక బుక్స్ ఎన్నో పరిచయం చేశారు సార్. తప్పకుండా సార్. ఇది మేము గ్రూప్లో
ఇంకా మాకు ఎన్టీపీసీలో పనిచేసే రేణుకా మేడం, రవీందర్ సార్ అని కూడా ఉండేవాళ్ళు. ఓకే. వాళ్ళు ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నారు. ఓకే. మేమందరం కలిసి రోజు సత్సంగం, ఒక పుస్తకము దాని మీద మేము అధ్యయనం చేయడము, దాని గురించి అందరం కలిసి డిస్కస్ చేసుకోవడము. ఏదైనా రేణుకా మేడం అనే మాస్టరు, థర్డ్ ఏ మాస్టర్, మాకు ఏది సందేహాలు ఉన్నా ఆమె దగ్గర అడిగి తెలుసుకోవడము. ఇప్పుడు ఏది ఉన్నా కూడా రామాయణంలో తీసుకుంటే ఇప్పుడు మనకి 3 గుణాలకి ఉదాహరణలుగా కుంభకర్ణుడు, రావణాసురుడు, విభీషణుడు, తమో రజో సత్వగుణాలకి ఉదాహరణగా తీసుకుంటూ ఈ విధంగా ముందు మనం ధ్యానం, కళ్ళు మూసుకుని ధ్యానం చేయడమే కాదు, ముందు మనలోని గుణాలని మార్చుకోవడము. మొట్టమొదటిగా ఈ గుణాలు మారినప్పుడే మనం సరి అయిన ధ్యానం చేస్తున్నాము, సరైన ధ్యానంలో ఉన్నాము అనేది అర్థమైంది సార్. 3 గుణాలు చెప్పారా? పైన ఇంకేమైనా చెప్పారా? ఉంది కదా సార్. గుణాతీతులం కావాలి, అది సాధన ద్వారా, కేవలం ధ్యాన సాధన ద్వారా మాత్రమే సాధ్యమని. గుణాతీతుడు ఎవరు అక్కడ? గుణాతీతుడు అంటే పరమాత్మ గుణాతీతుడు. మనం కూడా ఆ పరమాత్మ స్థితికి చేరుకోవడం కోసమే ధ్యానం. మరి 3 గుణాలకి 3 చెప్పారు కదా మీరు, మరి 4వ గుణాలు ఎవరు ఉన్నారంటే? ఓకే రమ్మా. అంటే రామాయణం అంతా చదువుతాం. రామాయణం చదివినప్పుడు రామాయణంలో సారాంశం మీరే చెప్పారు ఇప్పుడు కదా. కుంభకర్ణుడేమో తమో గుణాన్ని ప్రతీక, రావణాసురుడు రజో గుణాన్ని ప్రతీక, మరి విభీషణుడేమో సత్వగుణాన్ని ప్రతీక. 3 గుణాలు బాగానే ఉన్నాయి. బట్ శుద్ధ సాత్వికం కూడా ఇంకోటి ఉంది. శుద్ధ సాత్వికాన్ని ప్రతీక ఆంజనేయుడు. అర్పణ భావం అంటే ఏమిటి, సేవా తత్పరత అంటే ఏమిటి అన్నది ఆంజనేయుడు చేసినంతకు ఇంకెవరు చేయలేదు. సేవా తత్పరత, అర్పణ భావం, అర్థం శుద్ధ సాత్వికం. ఇది ఈ 4 దాటిన తర్వాత అప్పుడు గుణాతీతమైన పరిస్థితుల్లో రాముడు ఉన్నాడు. పరమాత్మ అంటే పరమాత్మ. రాముడు ఎందుకు దేవుడయ్యాడు? అంతే, గుణాతీతుడిగా ఉన్నాడు. ఏ గుణంలోనూ బందీ కాకుండా ఆ గుణాలన్నింటినీ కూడా అధిగమించాడు. అన్ని గుణాల కంటే అధికంగా ఉన్నాడు కాబట్టి గుణాతీతుడు అని పేరు వచ్చింది మనకి. అందువల్ల ఆయన రాముడు దేవుడయ్యాడు మనకి. అది రామాయణం. ఈ 5 తెలిస్తే మనం ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు నేను ఎక్కడున్నాను అని మనం పరిశీలన చేసుకోగలిగితే మనం తమో గుణంలో ఉన్నామా, రజో గుణంలో ఉన్నామా, ఈ రెండింటికి మధ్యలో ఉన్నామా, లేదంటే రజో గుణానికి సత్వగుణానికి మధ్యలో ఉన్నామా? కావాలి కదా. మన ఆత్మ పరిశీలన చేసినప్పుడు మనకి ఎన్ని అర్థం అవుతాయి. ఒకరి కోసం కాదు, బట్ మన కోసం మనం. అంతే. రైట్. మరి మీరు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు ఈ తెలిసినప్పుడు? అంటే ఆ ప్రయత్నంలోనే ఉన్నాం, ఎక్కడున్నాం అనేది చెక్ చేసుకుంటూ మనం ఎంతవరకు ఎవరితో ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము, ఏ విధంగా మాట్లాడుతున్నాము, ఇవన్నీ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఏ రోజుకి ఆ రోజు మాస్టర్స్ వచ్చి క్లాసులు చెప్పి విని రావడం కాకుండా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఇది నేను మార్చుకోవాల్సిన విషయము, ఇది నా మాటలో ఈ మార్పు రావాలి, నా ప్రవర్తనలో ఈ మార్పు రావాలి అనుకుంటూ మార్చుకుంటూ ముందుకెళ్తున్నాను సార్. సార్ సజెస్ట్ చేసిన బుక్స్ మంచి మంచి బుక్స్ ఉన్నాయి కదా. అంటే ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఏవైతే కావాలో అట్లా బేసిక్ నుంచి ఇచ్చాడు సార్ బుక్స్. చిన్నతనం నుంచి కొన్ని వేల పుస్తకాలు సార్ చదివినప్పటికీ కూడా ఒక మరణం లేని మీరు అంటే ఇంగ్లీష్లో యూ ఫర్ ఎవర్ అన్నారు. దాని ద్వారా ఎన్లైటైన్మెంట్ అయ్యని చెప్పి సారే చెప్పారు. ఒక గురువు కారణజన్ముడిగా భూమి మీదకి వచ్చి ఒక పుస్తకం చదవడం ద్వారా ఎన్లైటైన్ అయ్యానంటే ఆ పుస్తకం యొక్క సారాంశం ఏంటంటే మరి మనం కూడా గ్రహించాలి కదా పరిస్థితి. అందుకని పర్టికులర్గా అడుగుతున్నాం మిమ్మల్ని. మేము కూడా చదివాము, ఒక్కొక్క బుక్స్ చదువుతూనే ఉన్నాం సార్. ఓకే. ఇప్పుడు ఆత్మాయణం ఉంది. ఆత్మాయణం అంటే ఇప్పుడు ఆత్మ పరిణామ క్రమంలో ఈ పురోగమనంలో అంచెలంచెలుగా మన ఎదుగుదల ఏ విధంగా ఉంటుంది కదా. అందువల్ల ఎర్త్ ఫ్రీక్వెన్సీలో మన ఎదుగుదల కూడా ఎట్లా ఉంటుంది అది ఆత్మాయణి. కానీ అట్లా ఇప్పుడు మరణం లేని మీరు అనేది ఒక టెక్స్ట్ బుక్ చెప్పారంటే ఎక్స్పెరిమెంట్ బుక్స్. స్పిరిచువల్ లైన్లో మనం ఎలా ఎదుగుతామంటే బట్ ఆరా కానీ ఆరా రీడింగ్ కానీ థర్డ్ ఏమిటి, అది ఎట్లా ఉంటే థర్డ్ యాక్టివేట్ అవుతుంది. అట్లా ఇప్పుడు మనకి అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్సెస్, యాస్ట్రల్ ట్రావెల్స్ అని ఇవన్నీ చేస్తుంటారు. వీటన్నిటికీ మరణం లేని మీరు ఎక్సలెంట్ బుక్ అది. మరి అట్లాంటి చూసినప్పుడు కొంతమంది ప్రయోగాలు చేసి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. మరి మీరు కూడా పట్టుదలతో ఏమైనా చేశారా? ప్రయోగాలు నేను చేయలేకపోయాను, ఎందుకంటే వృత్తిలో ఉన్నాను కనుక. కాకపోతే ప్రయత్నపూర్వకంగా నేను విద్యార్థులకి సందర్భానుసారంగా వాళ్ళకి పాఠాలు చెప్పేటప్పుడు ప్రతిదానికి ఒక ఉదాహరణ ద్వారా చెప్పడము, వాళ్ళల్లో కూడా ఈ భావన ఆధ్యాత్మిక భావనే కాదు, అంటే కేవలం నమస్కారం చేయడమే కాదు, కళ్ళు మూస్తే కానీ మనకి మన గురించి కానీ లోకం గురించి కానీ తెలియదు అనే విషయాన్ని వాళ్ళల్లో వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తున్నాను సార్. ప్రతిదానికి ఒక కథ ద్వారా ఇప్పుడు మనకి పెడితే కానీ పుట్టదు అనే కథ అనే పాయింట్ చెప్పాలి అంటే శంకరాచార్యుల వారి
కథ తీసుకుని శంకరాచార్యుల వారు ఏ విధంగా అయితే కనకధార స్తవం వచ్చింది, మీరు వెళ్ళి ఉసిరికాయ తీసుకురండి అని అలా చిన్న కథల ద్వారా పెడితే కానీ పుట్టదని కానీ, ఇప్పుడు మన నోరు మంచిదైతే ఊరంతా మంచిదవుతుంది. ముందు ఈ పిల్లల్లో ఈ ఫైటింగ్ లక్షణాలు పోగొట్టడానికి ఆ విధమైన కథలు చెప్పడము, ఇలా కథల ద్వారా వాళ్ళలో కొద్దిగా ఇంపార్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్స్పెరిమెంట్ ప్రత్యేక మనం చేయాలని కాదు, అంటే గత జన్మల్లో సాధనాపరమైనటువంటి సంస్కారం కనుక బాగా ఉంటే ఈ జన్మలో అసలు ఒక సిట్టింగ్లోనే థర్డ్ యాక్టివేట్ అవటం, ఫస్ట్ సిట్టింగ్లోనే అవటం, బాడీ ఎక్స్పీరియన్స్ అవటం చాలా మంది ఉన్నారు పిఎస్ఎస్ మూవ్మెంట్లో. అది మన సంస్కార బలం మీద. గతంలో బ్యాలెన్స్ కొద్ది తక్కువ ఉందనుకోండి, ఇప్పుడు కాస్త ఎక్కువ చేస్తాం, అంతకంటే ఏమి కాకపోతే 4 రోజులు ముందు వెనక, అంతకంటే ఏం కాదు. మరి చదువుకునే విద్యార్థికి ఎన్ని రకాలైన లాభాలు ఉంటాయని చెప్తుంటారు మీరు? ఈ ధ్యానం వల్ల ఏకాగ్రత వస్తుంది, మెమరీ పవర్ పెరుగుతుంది. ముందు మొట్టమొదటి బై ప్రోడక్ట్ ఆరోగ్యం. ఆరోగ్యపరంగా ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. మీరు చేయడమే కాక మీ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పి చేయించండి. ఒక తలనొప్పి రాగానే, కడుపు నొప్పి రాగానే టాబ్లెట్ వేసుకోవడం కాదు, కొంచెం సేపు కొంచెం మంచినీళ్ళు తాగి కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఈ విధంగా నేను ప్రాక్టికల్గా క్లాసులో ఎవరైనా కొద్దిగా ఇబ్బంది పడ్డా కూడా ఈ రకంగా చెప్పి వాళ్ళ చేత చేయించి వాళ్ళని ఎగ్జాంపుల్గా చూపించి మిగిలిన వాళ్ళకి ఒక లైవ్ ఎగ్జాంపుల్ లాగా కూడా చేస్తాను సార్. అట్లా పిల్లలకు పనికి వచ్చే పాంప్లెట్స్ కానీ వేయటం అలా ఏమైనా చేస్తుంటారా? చేస్తాను సార్. కేవలం పిల్లలకి అంటే స్టూడెంట్ లైఫ్లో పెద్దవాళ్ళ పనికి వచ్చే పాంప్లెట్ అంటే ఒక రకంగా రాస్తాం. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా ఏకాగ్రత అనేది, అంటే మెయిన్ కాన్సన్ట్రేషన్ కావాలి. కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే ఉంటుందో మెమరీ పవర్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఈ మెమరీ పవర్స్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో మనకి చదువు పూర్తిగా మన దగ్గర ఉంటుంది. పూర్తిగా సబ్జెక్ట్ మన దగ్గర ఎప్పుడైతే ఉంటుందో ఇంకా మనకి టెన్షన్స్ ఉండవు, నిర్భయంగా ఉంటాం. ఇప్పుడు ఈ నిర్భయంగా ఎప్పుడైతే ఉంటామో మనకి పరీక్షకి వెళ్ళినప్పుడు నేను ఎలా రాయగలుగుతానా, పాస్ అవునా తప్పుతానా, ఈ వేవరింగ్స్ ఏమి ఉండవు, నిశ్చింతగా ఉంటారు, హాయిగా ఆడుతూ పాటు పరీక్షలు రాస్తారు. తర్వాత అన్నిటికంటే మించి స్టూడెంట్ లైఫ్లో కావాల్సింది థాట్ పవర్, సంకల్ప బలం. కాబట్టి వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ కదా, డాక్టర్ అవ్వాలి, ఏంటి ఎన్నో కోరికలు ఉంటాయి పిల్లలకి. వాటిల్లో వాళ్ళు నిష్ణాతులు కావాలంటే ఈ పాయింట్స్ అన్ని తప్పదు. ఇప్పుడు మన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా మన ఆలోచనల ప్రభావమే, మెయిన్ అదేగా, మన ఆలోచనల ప్రభావమే. ఇప్పుడు ఏ విధంగా అయితే మీరు వాళ్ళు టీవీలు బాగా చూస్తూ ఉంటారు కనుక ఎట్లా అయితే మీరు ఈటీవీ మీ టీవీ ఇవన్నీ ట్యూన్ చేసుకుంటూ ఉంటారో నీ ఆలోచన ద్వారా నువ్వు ప్రతి దాన్ని రిసీవ్ చేసుకోగలవు. ఐన్స్టీన్కి సిద్ధాంతం వచ్చింది అంటే అతని ఆలోచన అతను దాని మీదే వర్కౌట్ చేయడంతో వచ్చింది. దేన్నైనా సరే నువ్వు ఏ పని చేస్తే దాని మీద కాన్సన్ట్రేషనే మెడిటేషన్. కనుక చదివేటప్పుడు చదవండి, హాయిగా ఆడుకోండి, కొంచెం సేపు టీవీ చూసుకుంటా అన్ని టీవీ చూసుకోండి, ఏ పని చేస్తే దాని మీదే దృష్టి పెట్టండి, అదే మెడిటేషన్. తర్వాత ఇంకా విగ్రహారాధన గురించి చెప్పేటప్పుడు ఒక తల్లి కొడుకు గుడికి వెళ్తే పిల్లవాడు ఒక సింహం బొమ్మ చూసి భయపడుతూ ఉంటే, అరే అది బొమ్మేరా భయపడక్కర్లేదు అంటే, అమ్మ మరి ఈ విగ్రహంలో లేదంటున్నావు కదా, ఆ విగ్రహంలో ఏముంది అని అడుగుతాడు. అలాగే ఒకసారి ఆలోచించండి, విగ్రహాన్ని ఒక ప్రాణప్రతిష్ఠ చేసి మన ఎనర్జీని దానికి ఇచ్చి దానికి మనం నమస్కారం పెడితే మనకేదో వస్తుంది అనుకుంటున్నాము, మొత్తం ఉన్నదంతా మీలోనే ఉంది అని ఈ విధంగా వాళ్ళకి చెప్తాను సార్. బాగా పిల్లలకి హత్తుకుంటుంది ఇలాంటి విషయాలు. చాలా సంతోషం. పిల్లల్లో మనోధైర్యంతో పాటు ఆత్మధైర్యం పెరుగుతుంది. ఎస్ సార్, బాగుందమ్మా, చక్కని ఇది. దాంతోపాటు ఈ చిన్న చిన్న పాంప్లెట్లు వేస్తే స్టూడెంట్కి ఏమిటి, ఈ మన ధ్యాన విద్యార్థి జీవితం బుక్స్ ఉన్నాయి కదా, అవి తీసుకుని వాళ్ళకి ఇస్తాను. శ్వాస విజ్ఞాన జ్యోతి, తర్వాత పిల్లల కోసం పిరమిడ్ క్యాప్స్ కొంచెం పిల్లలకి అందించాను చాలా సార్లు. పిరమిడ్ ఎనర్జీ మీద మీరు ఏమన్నా ఎక్స్పెరిమెంట్స్ కానీ? పిరమిడ్ నార్మల్గా ధ్యానం చేస్తే ఎలా ఉంటుంది, పిరమిడ్ క్యాప్ పెట్టుకుని చేస్తే ఎలా? అవును సార్, అది పిల్లలకి కూడా చేసి చెప్పించాను. మా ఇంట్లో మా పిల్లలకు కూడా బాగా అలవాటు చేశాను. మా పిల్లలు కూడా ధ్యానం చేస్తారు. డొనేషన్స్ ఇవ్వడం కానీ వాళ్ళంతటా వాళ్ళు ఇస్తారు సార్. సారిది ఆధ్యాత్మిక జ్ఞానపరమైన సందేశాలన్నీ రెగ్యులర్గా మనకి మ్యాగజైన్ ఉంది కదా, ప్రతి ఆర్గనైజేషన్ ఒక మ్యాగజైన్ ఉంటుంది. మనకు కూడా గతంలో ధ్యానాంధ్రప్రదేశ్ అనేటువంటి ఒక మ్యాగజైన్ ఉండేది. ఈ ధ్యానాంధ్రప్రదేశ్ అనేటటువంటి మ్యాగజైన్ తర్వాత తెలంగాణ ఎప్పుడైతే విడిపోయిందో మళ్ళీ ఆంధ్ర పరిమితం కాకుండా ఉండటం కోసం టైటిల్ మార్చి ధ్యాన జగత్ అని చెప్పారు. ఇప్పుడు ఆ మ్యాగజైన్ సార్ ఏమనేవాళ్ళు, ఇది నా మానస పుత్రిక, ప్రతి తెలుగు వాళ్ళ ఇంట్లో ఒకటి ఉండాలని చెప్పి అన్నారు.
అది దాని మీద మీరు అది మనం ఒక్కొక్క పేజీ తిప్పుతూ ఉంటే సార్ కాన్సెప్ట్స్, సార్ ఫొటోస్ కానీ అది మనకి కేవలం సార్తో ఉన్న ఫీలింగ్ని ఇస్తుంది సార్. ఓకే. మేము సబ్స్క్రైబ్ చేయడము, అందరి చేత చేయించడము, తర్వాత మనం చదువుకుని ఉన్న పుస్తకాలని ఈ ధ్యాన ప్రచారానికి కానీ కలెక్షన్కి కానీ వెళ్ళినప్పుడు అవి ఒక్కొక్కటి అందరికీ పంచడము అలా చేస్తున్నాను సార్. మొత్తానికి బుక్స్ అన్ని కూడా అందరితో తొందరగా కట్టించడం, తెలిసిన వాళ్ళందరికీ చెప్పి ధ్యాన జగత్ మా అందరి ఇళ్లలో ఉండాల్సిందే. అది దరిదాపుగా 2009 అంటే మనకి ఇప్పుడు దరిదాపు 2024 కదా. అంటే ప్రతిసారి మీరు ఎన్నో సందర్భాల్లో మీరు కలిసి ఉండొచ్చు. చాలా సందర్భాల్లో మరి కలిసినప్పుడు సార్తో పాటు మీకున్నటువంటి ఆ పరిచయాల్లో సార్తో మీరు మాట్లాడటం కానీ, ఏదైనా డౌట్స్ ఉంటే అడగటం కానీ, అవును సార్, ఆయన ఇచ్చిన సమాధానాలు కానీ సీదా సాదాగా అనిపించాయి, ఏదైనా మిరాకల్స్గా ఏమైనా అనిపించాయి? అసలు ఏమిటి సీదా సాదా అసలు ఆ మాటే లేదు సార్. ప్రతిదీ ఎంత ఉపనిషత్తుల సారాన్ని కూడా ఒక చిన్న మాటల్లో చెప్పిన సారు మనం సార్ మార్గంలోకి రావడమే చాలా అదృష్టం సార్. 14 మనకి అవైలబిలిటీలో ఉన్న ఉపనిషత్తుల సారం అంతా సారు చిన్న చిన్న మాటల ద్వారా మనకి ఒక తులసి దళం తీసుకున్నా, ఏ పుస్తకం తీసుకున్నా సార్వి చాలా ఈజీగా. ఇప్పుడు ఈ మధ్య పిఎంసి మన యూట్యూబ్లో చిన్న చిన్న క్లిప్పింగ్స్ వస్తున్నాయి, అవి చదివినా చాలు. అసలు ఎర్లీ మార్నింగ్ అది చూసి గనక మనం లేచాము అంటే ఆ రోజంతా చక్కటి ఇన్స్పిరేషన్గా ఉంటుంది సార్. పిఎంసి చూస్తారా మరి రెగ్యులర్ మీరు? తప్పకుండా చూస్తాం. దానిలో మరి రకరకాల శీర్షికలు వస్తుంటాయి. అంటే వృత్తిపరంగా మీరు టీచర్ జాబ్లో ఉన్నారు కాబట్టి పగల స్కూల్కి వెళ్ళిపోయినా ఉదయం కానీ సాయంత్రం కానీ చూసేప్పుడు ఏమేమి శీర్షికలు ఎక్కువగా నచ్చుతుంటాయి మీకు? ఇప్పుడు శాఖాహారి ఒకటి ఉంది, అవును సార్, ధ్యానం వల్ల లాభాలు అంటాం, ధ్యాన దివ్య జీవితం ఉంది, ఎన్నో పిరమిడ్లు మా ఇంట్లో పిరమిడ్లు అని అలా ఉన్నాయి. ఎట్లా ఇప్పుడు సత్య దర్శనం ఉంది, పత్రిక నా ప్రయాణం ఉంది, ఇట్లా అనేక రకాలైన శీర్షికలు. ఆయుష్మాన్ భవ, ఆరోగ్యం కోసం వచ్చాక ఆయుష్మాన్, ఇట్లా ఎన్నో ఉంటుంటాయి కదా. వాటన్నిటి మీద మీరేమిటి మీ పరిశీలన, మీ అభిప్రాయాలు? సత్యదర్శనం ద్వారా అసలు ఏమిటి సత్యం అనేది అందరికీ అవగతం అవుతుంది సార్. అంటే మనలో ఉన్న డౌట్స్ అన్ని మీరు అడిగే ప్రశ్నల ద్వారా, వాళ్ళు ఇచ్చే సమాధానాల ద్వారా అందరికీ అర్థమవుతున్నాయి. ఇప్పుడు పత్రి సార్ చిన్న మాస్టర్ అయినా, అప్పుడే వచ్చిన మాస్టర్ అయినా ఎంత ధ్యానంతో వినేవాళ్ళు, వాళ్ళ ధ్యాన అనుభవాలు అవన్నీ మనం ఇంట్లోనే కూర్చుని ఆ ధ్యాన అనుభవాలన్నీ పిఎంసి ద్వారా విని మన డౌట్స్ క్లారిఫై చేసుకుంటూ వాళ్ళు ఏ విధంగా ఎదిగారు, వీళ్ళు ఏ విధంగా ఎదిగారు, ఏం చేశారు అనేది పిఎంసి వల్ల ప్రతి వాళ్ళకి తెలుస్తోంది. మనకు కూడా చాలా బాగుంటుంది సార్. మనం ఆధ్యాత్మిక పరిభాషలో చెప్పాలంటే మూలాధార టు సహస్ర అంటాం కదా. ఒక వ్యక్తిలో చక్రాస్ అనుకున్నప్పుడు మూలాధార చక్రం నుంచి ఆగ్నేయ చక్రం దాటి సహస్ర స్థితి అంటాం. బట్ ఈ 6 చక్రాలను మాత్రం షడ్ చక్రాస్ అని చెప్తాం. ఈ మూలాధార, స్వాధిష్టాన, మణిపూర్కి ఇవన్నీ. అట్లా ఇప్పుడు పిఎంసి మనకు చూస్తున్నప్పుడు కూడా మరి అన్ని స్థాయిల వాళ్ళకి కావాలి. మూలాధారలో ఉన్న వాడు మనిషే, వాడు ఆజ్ఞా దాటి సహస్రాకి వెళ్ళిన మనిషే. ఎవరెవరి స్పందనలు ఎలా ఉంటాయి, ఎవరి ఆసక్తి ఎలా ఉంటుంది, అందువల్ల అన్నిటికీ కావాల్సిన సబ్జెక్ట్ కూడా అందులో వస్తుంది. గురు పరంపర అనేవి వస్తాయి. ఒక పత్రిక చెప్పిందే కాకుండా అనేక రకాల ఆధ్యాత్మిక సంస్థలో ఉన్న గురువులు కూడా తీసుకొచ్చి మన సాంగత్యం చేస్తారు. దాంట్లో వాళ్ళ అనుభవాలు చెప్పేస్తుంటారు, వాళ్ళ సందేశాలు తీసుకుంటుంటారు. అవన్నీ స్టడీ చేస్తుంటారా? అవును సార్, అసలు పిఎంసిలో ఉన్న గొప్పతనమే అది సార్. పిఎంసిలో ఉన్న గొప్పతనమే ఇది. మీరు ఇదే చెయ్యండి అని చెప్పాలా, అందరిది వినండి. సబ్కా సునో అప్నాకరం, అందరివి విని దాని సారాంశాన్ని మీరు తీసుకుని మీకు స్వేచ్ఛ ఉంది, స్వ ఇచ్ఛ ఉంది, మీ స్వేచ్ఛ ప్రకారం నడవండి అనేదే అసలు పిఎంసి గొప్పతనం అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మిగతా ఆర్గనైజేషన్స్ అన్ని కూడా సెంట్రలైజ్గా ఉంటాయి. అంటే గురువు ఏం చెప్తే అదే చెప్పాలి తప్ప మన సొంత పైచాలు పనికిరావు. కానీ పిఎస్ఎస్ మూమెంట్లో సార్ అట్లా చెప్పాలి అసలు లేదు కదా. నేను ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తనే కాబట్టి నా ఫోకసింగ్, నా ఎఫర్ట్ పెట్టి కృషి పట్టుదల ఉంటే నేను ఎలా సాధించాను, అదే కృషి పట్టుదల మీద కూడా మీరు కూడా ఆ స్థాయి సాధిస్తారు. కాబట్టి నేను ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తను కాబట్టి ప్రతి ఒక్కరు ఒక శాస్త్రవేత్తకి ఎదగాలి. ఎందుకంటే ఈ ఆధ్యాత్మికత అనేది మెట్ట వేదాంతం, పుక్కిటి పురాణం ఎంత మాత్రం కాదు. ఇది ప్యూర్ సైన్స్. ఆ స్పిరిచువల్ సైన్స్ అనేది శాస్త్రీయ దృక్పథం ప్రకారంగా మనం అర్థం చేసుకుంటే ఓ సైంటిస్ట్కి ఎదుగుతారు. అదే చెప్తారు. అసలు ఇందులో ఉన్న గొప్పతనమే అది సార్. ఇది మీరు ఇదే చేయాలి, ఈ విధంగానే ఉండాలి, ఈ డ్రెస్ వేసుకోవాలి, అలా ఉండాలి అనేది లేకపోవడమే అసలు ఇందులోకి ఇంతమంది రావడానికి గల కారణం అనిపిస్తుంది సార్. అట్లాగే మరి స్పిరిచువాలిటీ అంటే స్వేచ్ఛ, ఫ్రీడమ్ కదా. ఎంత ఫ్రీడమ్ బహుశా పిఎస్ఎస్ మూమెంట్లో పత్రిజీ చెప్పినట్టు స్పిరిచువాలిటీ మీన్స్ ఫ్రీడమ్ అనేది ఏ గురువు చెప్పాలి. ఎక్కడ ఏవి చెప్పినా కానీ నేనేం చెప్తే అదే అన్నట్టు ఉంటాయి. ఇక్కడ ఏంటి స్వేచ్ఛ అంటే ఏమిటంటే ఇప్పుడు మన పిఎస్ఎస్ మూమెంట్లో అనేక రకాల విభాగాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ధ్యానం చేసేవాళ్ళు ధ్యానం చెప్తున్నారు, క్లాసులకు వెళ్ళేవాళ్ళు క్లాసులకు వెళ్తున్నారు, ర్యాలీలు చేసేవాళ్ళు శాఖ ర్యాలీలు చేస్తున్నారు,
పిరమిడ్లు కడుతున్నారు. ఇట్లా ఇప్పుడు పిఎంసీ ఛానల్ వచ్చిన తర్వాత మరి అది మన ఛానల్ కాబట్టి దాన్ని బలపరచాలంటే ఆర్థికంగా కానీ ఇంకోటి దాన్ని చేస్తున్నారు. అంటే ఏమిటి, ఎవరి పర్పస్ ఎలా ఉంటే వాడిని ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు. అందువలన ఒకటని చెప్పడానికి వీల్లేదు కదా. ఓవరాల్గా కూర్చుంటే సభ్య సమాజంలో అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి ఎన్ని కార్యక్రమాలుగా అవన్నీ సూచించారు. అవును సార్, ఇది నిజంగా ఎలా అనిపిస్తుందంటే జ్ఞానము ఎంత ఈజీగా చెప్పారంటే ఇప్పుడు పాఠక జనంలో కూడా వాళ్ళకి అసలు ఇంత ఆత్మజ్ఞానం వీళ్ళలో ఉందా అనిపించేంత జ్ఞానాన్ని ఈజీగా పంచారు సార్ పత్రి సార్. నిజంగా ఇప్పుడు మిగతా ఆర్గనైజేషన్స్ అని కార్పొరేట్ సెక్టర్ నుంచి వస్తుంటాయి ఎక్కువగా, మనకి డబ్బులతో ఉంటాయి. ఇప్పటికి సార్ ఇక్కడ ఏమన్నారు, ధ్యాన గ్రామీణం అనే ప్రాజెక్ట్ పెట్టి పైనుంచి చెప్పేవాళ్ళు, డబ్బు తీసి చెప్పేవాళ్ళు చాలా మంది ఉండొచ్చు, మనకి అనవసరం. జ్ఞానం అనేది పంచబడే వస్తువు తప్ప వ్యాపార వస్తువు కాదు. అందువల్ల ఎక్కడికి వెళ్ళి మీరు ఉచితంగా చెప్పన్నారా. చెప్పడంలో కూడా ధ్యాన గ్రామీణం అని అట్టడుగు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పైకి తీసుకునే దానిలో విశేషమైన కృషి చేశారు. ఇప్పుడు అట్లా మీరు ఏమన్నా పల్లెలకు వెళ్ళటం కానీ గ్రామాల్లో చెప్పటం కానీ చేస్తున్నాను సార్. ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాల్లో వెళ్ళి చెప్పడము, కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, 2-3 కూర్చోండి మేము వచ్చి చెప్తామని చెప్పి మేము ఈ అన్నదానానికి తిరిగినప్పుడు కానీ చెప్తే తర్వాత మాకు రెస్పాన్స్ బాగానే వస్తుంది. 2-3 కూర్చున్నా వెళ్ళి చెప్తున్నాము. తర్వాత ఇక్కడ కూడా మా గోదావరి ఖని రామగుండం ఏరియాలో కూడా దేవాలయాలు, ధ్యానాలయాలని అది కూడా చేస్తున్నాము. ఇప్పుడు పిఎంసీ మీరు చూస్తున్నారు కదా, మరి మిగతా వాళ్ళకి కూడా పరిచయం చేస్తున్నారా స్టూడియోని? పిఎంసీ చూడండి, మరి రోజు సాంగత్యం కావాలంటే దొరకదు కదా మా బయట. మరి ఎవరికి వాళ్ళకి ఎవరింట్లో వాళ్ళకి పిఎంసీ చూస్తుంటే చక్కని సాంగత్యం అక్కడే, చక్కటి సత్సంగం దీని ద్వారా చాలా దొరుకుతుంది. దాని మీద జనాల స్పందన ఎలా ఉంది ఇప్పుడు? బాగుంది సార్. పిఎంసీ చూసి ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. పిఎంసీ ద్వారా వచ్చిన వాళ్ళు, తర్వాత మన యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చిన వాళ్ళు, మన పత్రి సార్ ప్రసంగాలు విని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. వాళ్ళంతటి వాళ్ళు వచ్చి మన నెంబర్లు ఎక్కడైనా ఉంటే చేసి మాకు ధ్యానం చెప్తారా అని అడిగిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సార్. మరి ఇప్పుడు ప్రతి సంవత్సరం డిసెంబర్లో మనకి ధ్యాన మహాయాగాలు నడుస్తున్నాయి, కట్టాలు నడుస్తున్నాయి. ఇప్పుడు ఆ వచ్చే వాళ్ళల్లో అన్ని వేల మందిలో సగం మంది పిఎంసీ చూసి వచ్చిన వాళ్ళే కనపడుతున్నారు కదా. మరి పిఎంసీ మీ అభిప్రాయం ఏమిటి ఇప్పుడు ఫైనల్గా? ఎలా బలపరుస్తాం? ప్రతి క్షణం సత్య దర్శనమే సార్. సత్యం అంటే పిఎంసి మొత్తం గ్లోబల్ గా ధ్యానం ప్రచారం అవుతుంది సార్. మీకున్న అనుభవ జ్ఞానం అంతా చెప్పారు కదా, ఫైనల్ గా పిఎంసి ప్రేక్షకులు మీరేం చెప్పదలుచుకున్నారు? పిఎంసి ప్రేక్షకులందరికీ నా విన్నపం ఏంటంటే, ఇహపరంగా కానీ ఇహంగా కానీ పరంగా కానీ ఎవరైనా ఉన్నతిని సాధించాలి అనుకుంటే కేవలం ధ్యానం ఒక్కటే మార్గం. అష్టాదశ పురాణాలలో ఉన్న సారాంశం అంతా ధ్యానంలోనే ఉంది. ధ్యానం చేస్తే మనం ఆత్మతో కనెక్ట్ అవుతాము, ఆత్మ ద్వారా మనకి జ్ఞానం అందుతుంది, జ్ఞానం ద్వారానే ముక్తి లభిస్తుంది. ఎవరికి ఏది కావాలన్నా, ఇహపరంగా ఇక్కడ మనం ఆనందంగా ఉండాలన్నా, తర్వాత మరణం తర్వాత జీవితం కూడా చాలా ఉంది అనేది ధ్యానం ద్వారానే అర్థమవుతుంది. కనుక అందరూ కూడా ఎవరి వయసు ఎంత ఉంటే అంతసేపు ధ్యానం చేయాలని నేను భావిస్తున్నాను. అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంతకన్నా వేరే అసలు ఉన్నతమైన జ్ఞానం లేనే లేదు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మనకి లభించిన గొప్ప వరం. అందుకని దీని ద్వారానే మనం మానవ జీవితం యొక్క సార్థకతని కానీ ఒక మన జీవితం యొక్క పర్పస్ని కానీ ఫుల్ఫిల్ చేయడానికి మనకి దొరికిన ఏకైక మార్గమే ధ్యానం, పిఎంసి. రైట్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. రైట్ మాస్టర్స్, మేడం గారు చెప్పారు కదా, మరి వృత్తిపరంగా టీచరు ప్రొఫెషన్లో ఉండటం వలన పిల్లలందరికీ కూడా ధ్యానం చేసే పరిచయ భాగ్యం కలిగినందుకు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలానే ఆవిడ పెద్దవాళ్ళకి చెప్పకూడదని కాదు, సెలవులు వచ్చినటువంటి ఆదివారాలు కానీ సెలవు రోజులు కానీ కంప్లీట్ వాళ్ళు బయట తిరిగి మ్యాక్సిమం ప్రాపగాండా చేస్తున్నారు. ఏదైతే వాళ్ళు ఆచరించడం ద్వారా అటు ఆహారం విషయంలో శాఖాహారం, భయపడితే శాఖాహారులే కాబట్టి ప్రాబ్లం లేదు. ఇంకపోతే ధ్యానం చేయటం ద్వారా ఎటువంటి జ్ఞానపరమైన అవగాహన పెరిగింది, పత్రికని కలవటం ద్వారా ఎంత జ్ఞానాన్ని స్వీకరించి అనే విషయాలు ఇప్పటివరకు చక్కగా చెప్పారు. అందువల్ల మనం కూడా జీవితంలో ఏమిటంటే ఒక శాఖాహారిగా మారిపోయి రోజు రెగ్యులర్గా ధ్యానం చేయడం ద్వారా, మంచి స్వాధ్యాయం, మంచి బుక్స్ చదవటం ద్వారా జ్ఞానపరమైన అవగాహన పెరిగితే మనం అప్పుడు మనకు మనం న్యాయం చేసుకునే వాళ్ళం అవుతాం. కాబట్టి మనకు మనం న్యాయం చేసుకోగినప్పుడు సమాజానికి ఏదైనా న్యాయం చేయవచ్చు. అందువల్ల ఈ జన్మలో మనకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పని ఆశిస్తూ, ఎప్పటివరకు మనకు అద్భుతమైన జ్ఞానాన్ని అందించినటువంటి మాణిక్యాంబ మేడం గారికి కూడా మరొకసారి పిఎంసి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా మరొకసారి నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను.